చర్చలు. అవి వచ్చి దానికి జీవో ఇచ్చి తీసుకోండి. మీరు గోవా పడలేదు, కర్ణాటక పడలేదు, తమిళనాడు పడలేదు, పక్కన మన తెలంగాణ తీసుకుంటే చాలా మనకి. సార్ ఇంకొకటి సార్ పెన్షన్లు కూడా లేవు సార్. రిటైర్మెంట్ అయిన ఆయాలకి టీచర్లకి కనీసం ఏమీ లేకుండా 650 రూపాయలు అక్కడ పెంచారు సార్. అక్కడ పెంచారు, మాకు కూడా 1000 రూపాయలు ఎక్కువ పెంచారు. ఇప్పుడు ఒక బ్రాంచ్ మేము అడుగుతూనే ఉన్నాం, దఫాలుగా సబ్మిట్ చేస్తూ ఉన్నాము. తర్వాత వచ్చి కమిషనర్లకి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్. జరిగి అసలు ఇప్పుడు అంగన్వాడీ చరిత్రలో నిరవధిక దీక్షలు చేసింది ఇదే ఫస్ట్ టైం. సెంటర్లో మూసేసి ఎప్పుడూ చేయలేము మేము మా సర్వీస్. 32 సంవత్సరాలు సర్వీస్ మాకు కూడా బాధగా ఉండాలి సార్. మాకు రోజుకి రాత్రి చర్చలు జరిగేటప్పటికి అందరికీ మన అంగన్వాడీ టీచర్లు గాయం మనకు అందరికీ ఉద్రేకం ఎక్కువైపోయి రాత్రులు అయితే రేపేం కార్యక్రమం చేద్దాం, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేద్దామా, 2 ట్రైన్లు ఆపుతామా, 2 బస్సులు ఆపుతామా, ఇంత ఉద్రేకంలో ఉండాలి సార్. ఒక్కొక్కరు అంత దూరం కోపం. నియోజకవర్గంలో మేము ర్యాలీ మీద పోయి మన రామ్ కుమార్ రెడ్డిని అదే బంగ్లా ముట్టడి చేయటం జరిగింది. అలాగే ఆయనకి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ మొత్తం 11 డిమాండ్ల మీద రామ్ కుమార్ రెడ్డి స్పందించి మేము సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పని ఇచ్చి తర్వాత మీకు న్యాయం జరిగేటట్లుగా మేము గైడ్లైన్స్ ఇస్తామని చెప్పని ఇట్లా చెప్పటం జరిగింది. తర్వాత మేము ఇది ఇట్లా చెప్పారని చెప్పని మా పోరాటం అయితే ఆగదు. మా పోరాటం రోజుకి ఉధృతం చేస్తాము. మా డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు, మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ సమ్మె ఆపమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము. వడ్డిపల్లి చెంగయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ స్థాయిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకైతేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఇక్కడ వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం తీసుకొని ఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని చెప్పేసి రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న చర్చలు జరిగాయి. ఈ చర్చలు ప్రాజెక్టు ఏపీ యూనియన్ ఉపాధ్యక్షురాలు శ్రీదేవిని మాట్లాడుతున్నాము. ఈరోజు మేము సమ్మె సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం రామ్ కుమార్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. ఆ సార్ గారితో ఈరోజు మేము మెమరాండం ఇచ్చి మాట్లాడాము. ఆయన మా కోరికలకి అనుకూలంగా స్పందించి మేము పైనున్న నాయకులతో మాట్లాడి మీ కోరికలు నెరవేరేటట్టుగా చేస్తామమ్మా అని చెప్పి సానుకూలంగా స్పందించి మాట్లాడారు. ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా సమస్యలు తెలుపడానికి మన వెంకటగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సార్ దగ్గరికి మా సమస్యలు వినతి పత్రం తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. మా సమస్యలన్నీ కూడా విన్నారు. మా సమస్యలకి సానుకూలంగా స్పందించారు కూడా. మా సమస్యలన్నిటినీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము తొందరగా సమ్మె విరమించాలనేసి మా సమస్యలు తొందరగా సానుకూలంగా స్పందించి తీర్చాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.